రైట్, ముందుగా అధికార పార్టీ నుంచి మాట్లాడదాం ఒకసారి. కారుమంచి రమేష్ గారు, సో కీలకంగా అప్పుడప్పుడు బయటికి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటారు, కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే వస్తూ ఉంటారు. ప్రజలతోటి ముఖ్యమంత్రి కనెక్షన్ కట్ అయింది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా కలిసే పరిస్థితి లేదు. కీలకమైనటువంటి సజ్జల్ లాంటి వాళ్ళని కానీ, లేదంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కానీ, ఇట్లాంటి కీలకమైన వాళ్ళని పెట్టి ఎమ్మెల్యేలతోటి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ కావట్లేదు. సో పార్టీకి ఇది ఒక రకంగా కొంతవరకు మైనస్. ఆ క్యాడర్ కూడా అభద్రతా భావంలోకి వెళ్ళిపోతుంది అన్నది ప్రధానంగా వినిపిస్తోంది మీపై ఉన్నటువంటి ఆరోపణ. సో దీనికి తోడు వైసీపీ అంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలి, గతంలో ప్రతిపక్షంగా ఉన్నది. బట్ తెలుగుదేశం కాకుండా జనసేనని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, జనసేన గుర్తును టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. గతంలో కూడా అంటే అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేనను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ బలం పెరిగిందా? పవన్ కళ్యాణ్ బలం తెలుగుదేశం పార్టీకి యాడ్ అవుతోందా? సో ఇప్పుడు ఈ జనసేనని టార్గెట్ చేయడం వెనకాల కారణం అదే అనుకోవచ్చా? ఏం చెప్తారు వైసీపీ? అక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవడం లేదు అని ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్ని మీరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యే గారిని కలుస్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడుతున్నారు. అక్కడ అతని పరిస్థితి ఎలాగుందో, ఎమ్మెల్యే పరిస్థితి ఎలాగుందో వాళ్ళకి తెలియజేస్తున్నారు. తెలియజేసిన తర్వాతే ఇది నీ పరిస్థితి, దీన్ని ఇందుకోసం నిన్ను మారుస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెబుతున్నారు. కలవట్లేదు అని చెప్పడం అనేది పచ్చి అబద్ధం. అది మీకు ఎవరు చెప్పారో గానీ అదైతే కరెక్ట్ న్యూస్ కాదండి. ఇదంతా ఎల్లో మీడియా సృష్టి. నెక్స్ట్ రెండోది, మీరు చెప్పారు ఈసీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారని చెప్పి. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు కామన్ సింబల్ అడిగారు, అప్పుడు ఇచ్చారు. ఆ పోటీ చేసిన తర్వాత ఆయనకి రికగ్నైజ్డ్ పార్టీ యొక్క గుర్తింపుకి కావాల్సిన ఓటర్ శాతం రాలేదు కాబట్టి ఆయన గుర్తింపు రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన గుర్తింపుని మళ్ళీ నాకు కామన్ సింబల్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయలేని పార్టీకి కామన్ సింబల్ ఎందుకు ఇవ్వాలి? రూల్ లేదు కదా. 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది కామన్ సింబల్ ఇస్తుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేసే వ్యక్తి కామన్ సింబల్ ఇవ్వాలని లేదు కదా. దాని గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో తప్పేముంది? యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం చెప్పడం జరిగింది తప్ప విజయసాయి రెడ్డి గారు ఏదో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి చెప్పాలనే ఉద్దేశం కాదు కదా. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ బలం పెరిగిందా, తెలుగుదేశం పార్టీ క్షీణించిందా అని చెప్పి అడుగుతున్నారు మీరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది క్షీణ దశకు వచ్చేసింది. తను ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేను అనే ఏకైక ఉద్దేశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గ్రహించాడు కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో కాపు కమ్యూనిటీ ఓటింగ్ అనేది అన్ని కులాల కన్నా అంటే ఎక్కువ. ఆ కాపు కమ్యూనిటీ ఓటింగ్ అనేది దాన్ని ఎలాగోలాగా కాన్సన్ట్రేట్ చేసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. కానీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేశాడో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ తప్పులన్నిటినే ఈ 4 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు అయిపోయారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోటి, ఎందుకంటే గతం నుంచి కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు అన్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకనో విపరీతమైన అసూయ ద్వేషం. ఆ అసూయ ద్వేషంతో మొన్నే ఎలాగోలాగా 2014లో చంద్రబాబు నాయుడు గారితో కలిపి పోటీ చేశారండి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలగొట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామని ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ అది జరగలేదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మళ్ళీ ఏమన్నా చీలి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారేమో అనే ఇదితోటి పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగాళ్ళు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి బలం లేదు, తెలుగుదేశం పార్టీకి బలం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలు చూసి ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఆయన ఆశీర్వదిస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన. రైట్, అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు మీరు ఒక కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ ఇక్కడ ప్రతిపక్షాలు చాలా చాలా ఆరోపణలు చేస్తున్నాయి.
చాలా అంశాలు ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల వేళ ఏవైతే అభివృద్ధి అంశాలు ఉన్నాయో, రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు ఉన్నాయో, స్పెషల్ స్టేటస్ అంశం ఉందో, అట్లాగే రాజధాని అంశం ఉందో, జాబ్ క్యాలెండర్ అంశం ఉందో, పారిశ్రామిక అభివృద్ధి అంశం ఉందో, ఇవన్నీ కూడా ప్రధానంగా చూడాలి. బట్ ఎక్కడ చూసినా రాజకీయ కోణమే కనిపిస్తుంది తప్ప ప్రజల్లో మేము ఇది చేశాం అని చెప్పుకోవాలంటే కనుక వైసీపీ ఏ అంశాలని తీసుకొస్తుంది? ఖచ్చితంగా ప్రజలకే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నవరత్నాలు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ నవరత్నాల హామీలన్నింటినీ ఆయన అమలు చేయడం జరిగింది. అలాగే మీరు అడుగుతున్న స్పెషల్ స్టేటస్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మన అవసరం కేంద్ర ప్రభుత్వంలో వస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించగలమని చెప్పారు. కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది కాబట్టి మనం ఎంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటం జరిగింది తప్ప వేరే ఏదేం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రి గారిని మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి అది వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది కాదు కదా అది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పరు కదా. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతారు తప్ప వద్దని చెప్పి ఆయన చెప్పరు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. వాళ్ళు ఇస్తే మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అది బీజేపీ వాళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వమని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుంటారు కూడా, మోడీ గారి సభలో ఆయన స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అలా అడిగే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా అలా అడిగారా? ఆయన రాజకీయ అవసరాల కోసం బీజేపీ తోటి ఆ రోజున విడిపోయి ఆయన రాజకీయం చేశాడు అంతే తప్ప స్పెషల్ స్టేటస్ కోసం ఆయన రాజకీయం చేయాల. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులతోటి అనలిస్ట్ శేషు గారితో మాట్లాడడం